అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు, ఒక్కొక్కరిని ఎలా మోసం చేశాడు, అంటే తండ్రిని ఎలా మోసం చేశాడు, తల్లిని ఎలా మోసం చేశాడు, చెల్లిని ఎలా మోసం చేశాడు, చిన్నాన్న కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు అనేది వరుసగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను గతంలో చాలా వీడియోలో మాట్లాడి ఉన్నాను. కానీ వైఎస్ విజయమ్మ లేక తర్వాత, అంటే వాళ్ళ సొంత కుటుంబమే బయటకు వచ్చి ఒక్కొక్కరిగా మాట్లాడుతున్న తర్వాత ఒకసారి అందరికీ కూడా రిమైండర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. పర్టికులర్గా ఈ వీడియోలో అయితే జగన్మోహన్ రెడ్డి కన్న తండ్రి రాజశేఖర్ రెడ్డిని జగన్ ఎలా మోసం చేశాడు. నిజానికి జగన్ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి కుమారుణ్ణి అని చెప్పుకొని రాజకీయాల్లో ఒక మార్క్ వేసుకున్నాడు. కానీ అదే రాజశేఖర్ రెడ్డిని కన్న తండ్రిని జగన్ ఎలా మోసం చేశాడు అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం రావటానికి ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కీలకమైనటువంటి కారణం. ఆయన చేసిన పాదయాత్ర, ఆయన చేసిన ప్రజా పోరాటాలు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చాయి. తర్వాత 2009లో కూడా రెండోసారి అధికారాన్ని సంపాదించగలిగాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ దురదృష్టం కొద్దీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకే 2009 సెప్టెంబర్ 2 ఒక పబ్లిక్ ప్రోగ్రాంకి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన చనిపోవటం అనేటువంటిది తెలుగు వాళ్ళందరినీ బాధించినటువంటి విషయం. అయితే ఆయన చనిపోయిన నాడు ఆయన బాడీని పక్కన పెట్టుకొని తన తండ్రి చనిపోవటం వల్ల సీఎం కుర్చీ ఖాళీ అయింది కాబట్టి ఆ కుర్చీలో నన్ను కూర్చోబెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల ద్వారా సంతకాల సేకరణ చేశాడు అనేటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అంటే ఒక పక్కన తండ్రి సేవ ఉంది, జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం సీటు కోసం ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కలిసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సంతకాల సేకరణ చేయడం మొదలెట్టారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సరే, మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి సీఎం సీట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే అప్పుడు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్న సమయంలో, అంటే రెండోసారి ఎన్నికలకు వెళ్ళిన సమయంలో 2009 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడు. కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కాబట్టి అప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కావటం అంటే ఆ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడాలి, మళ్ళీ ఎంపీకి కూడా ఎన్నికలు నిర్వహించాలి, పార్లమెంట్కి కూడా. ఎందుకు ఇప్పుడు అందులో ఫస్ట్ టైం ఎంపీ జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలా లైఫ్ ఉంది, పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్యను ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీట ఇవ్వడానికి నిరాకరించింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తాము, పార్టీలో బాధ్యతలు చెప్తాము, నువ్వు తొలిసారి ఎంపీ మాత్రమే, ఇప్పుడే ముఖ్యమంత్రి ఇవ్వలేమని చెప్పింది. ఇవ్వలేమని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి తిరుగుబాపుట ఎగరేశాడు. అంత బలంగా ముఖ్యమంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకున్నాడు అనేది తర్వాత కాలంలో ప్రజలకు అర్థమైంది. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్రమాస్తుల కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడం స్టార్ట్ అయినాయి. కొంతమంది కోర్టుకు వెళ్ళటం ఫలితంగా కోర్టు ఆదేశాల మేరకు, ఇదేమి అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వమో నిజానికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు బయటికి తీసుకురాలే, కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ పడింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైనాయి. 42,000 కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదైనాయి. ఈ అక్రమాస్తుల్ని కాపాడుకోవటం కోసం, అప్పటికే కొంతమందికి ఇచ్చిన కమిట్మెంట్ని నెరవేర్చడం కోసం, అంటే తన ఆస్తి రక్షణ కోసం పదవి కావాలని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం తర్వాత కాలంలో చాలామందికి తెలిసి వచ్చింది. అయినా సరే అప్పుడు రాజశేఖర రెడ్డి సానుభూతి, పైగా రాజశేఖర రెడ్డి సానుభూతి జగన్ వైపు రావడం కోసం కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ అందరూ కూడా రాజకీయాలకు అలవాటు లేకపోయినా సరే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం వల్ల, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావటం, జైలుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సానుభూతిని తీసుకొచ్చి పెట్టారు. రాజశేఖర రెడ్డి అంటే ఒకటి అప్పుడే కాంగ్రెస్ వ్యతిరేక స్టార్ట్ అవుతున్న సమయం, దేశవ్యాప్తంగా ఇంకా కాంగ్రెస్ వద్దు అనుకుంటున్న సమయం. ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో కనెక్టివిటీ అయి ఉంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెంచింది. అప్పుడు ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ప్రేమతో, సానుభూతితో జగన్మోహన్ రెడ్డి వెనకాల ర్యాలీ అయింది. జగన్ వేసిన ఎత్తుగడలు కూడా రాజశేఖర రెడ్డి సానుభూతిని జగన్ వైపు తీసుకొచ్చి పెట్టాయి. అంటే ఆ కుటుంబం అంతా రోడ్డు మీదకి రావటం, షర్మిలమ్మ పాదయాత్ర చేయటం, విజయమ్మ ఏడ్చుకుంటూ జనంలో కలవిడిగా వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, వీటన్నిటికీ మించి రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో చనిపోలేదు, చంద్రబాబు, రిలయన్స్ అంబానీ అండ్ సోనియా గాంధీ కలిసి ఏదో చేశారు అనేటువంటి ఒక వార్త పుకారు పుట్టించారు. ఆ పుకారు దావనంలా వ్యాపించింది. రిలయన్స్ ఆస్తుల మీద విధ్వంసం క్రియేట్ అయింది. అంబానీ కావాలనే రాజశేఖర్ రెడ్డి ఏదో చేపించాడు, హెలికాప్టర్ ప్రమాదం కాదది, అది కుట్రకోణం అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున జనాన్ని నమ్మించారు జగన్మోహన్ రెడ్డి.
సరే చీరా సీన్ కట్ చేస్తే తన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి సంబంధించినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎందుకు పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు? పరిమళనత్వానికి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? పరిమళనత్వాన్ని వైసీపీ కోసం ఏమైనా కష్టపడ్డా? అసలు వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ అప్పటి వరకు అసలు పరిమళనత్వానికి తెలుసా? తెలుగు రాజకీయాల మీద ఏమైనా అవగాహన ఉందా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో ఏమైనా రిలేషన్ ఉందా? తెలుగు రాజకీయాలతో కానీ వైసీపీ పార్టీతో కానీ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కానీ ఏమాత్రం అనుబంధం లేని పరిమళనత్వానికి, అందులోనూ తన తండ్రిని వాళ్ళే చంపించారు అనే ఆరోపణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ ఇవ్వటం అంటే రాజశేఖర రెడ్డి చావుని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు తప్ప రాజశేఖర రెడ్డి మీద ప్రేమ కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పటికే వైఎస్ విజయమ్మకి ఏ పదవి లేదు. 2019 ఎన్నికల్లో ఏ పదవి ఎక్కడా ఇవ్వలేదుగా సీటు. షర్మిలమ్మ రాజ్యసభ సీటు అడిగితే ఇవ్వలేదు. కడప పార్లమెంట్ ఇవ్వమన్నందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య ఎలా జరిగిందో మనందరూ తెలుసు. కానీ పరిమళనత్వానికి మాత్రం రాజ్యసభ ఇచ్చారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అంటే రాజశేఖర రెడ్డి గారిని మరి అంబానీ కుటుంబం ఏదో చేసిందనేటువంటి ఆరోపణకి జగన్మోహన్ రెడ్డి కట్టుబడ్డా, లేదు అది కావాలని క్రియేట్ చేసిన అబద్ధం అని ఒప్పుకుంటాడా? కావాలని క్రియేట్ చేసిన అబద్ధం అయితే రాజశేఖర రెడ్డి అభిమానులను మభ్యపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అభిమానులకు క్షమాపణ చెప్పి తీరాలి. సరే, సరే ఆ విషయం పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ కేసులో చేర్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అని. నాకేంటి సంబంధం? నేను 2009లో ఎంపీని, అంతకుముందు ఎంపీగా కూడా లేను. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగితే నాకు ముడి పెడతారు ఎందుకు? రాజశేఖర రెడ్డి అవినీతి పరుడేమో, వాళ్ళ క్యాబినెట్ అవినీతి పరుడేమో, నాకేంటి సంబంధం అని తన తండ్రిని అవినీతి పరుని చేసి తనను తాను సేవ్ చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఏకంగా షర్మిల బయటపెట్టిన విషయం. అప్పుడు పొన్నవాడు సుధాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐలో చేర్చండి, సిబిఐ కేసుల్లో చేర్చండి, సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చండి, జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు, అవినీతి అంతా రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పి రాజశేఖర రెడ్డిని అవినీతి పరుని చేసి అంటే తను సేవ్ కావటం కోసం తన తండ్రిని అవినీతి కేసుల్లో ఇరికించినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది. అవినీతి కేసుల్లో ఇరికించినటువంటి పొన్నవాడు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ కూడా ఇచ్చాడు అనేటువంటిది సొంత కుటుంబమే చేసే ఆరోపణ, బయట వాళ్ళు కాదు. ఒకటి, రాజశేఖర రెడ్డి మరణాన్ని ఉపయోగించుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారిని ఎవరో చంపారు అంటే ఆ చంపారు అని ఆరోపణ చేసిన వ్యక్తికే, ఆ కుటుంబానికే, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తికే రాజ్యసభ సీట్ ఇచ్చాడు అంటే ఆ ఆరోపణ అబద్ధం. తర్వాత మూడోది, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో చేర్చాడు. తన అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని రాజకీయం చేసి తను 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పేరుని క్రమంగా తీసివేయడం కోసం రాజశేఖర రెడ్డి ఫోటోని తన పేపరు సాక్షి పేపర్ నుంచి, సాక్షి టీవీ నుంచి ఆ ఫోటోని తొలగించడం కోసం ప్రయత్నం జరిగింది. క్రమంగా రాజశేఖర రెడ్డి పేరు లేకుండా జగనన్న అనేటువంటి పేరుని ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టేశాడు. అంటే కేవలం తన రాజకీయ అవసరం కోసం తండ్రి పేరుని వాడుకున్నాడు, తండ్రి చావుని వాడుకున్నాడు, తండ్రికి ఉన్నటువంటి అభిమానాన్ని వాడుకున్నాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి భార్య రోడ్డు మీద కన్నీరు పెట్టుకుంటా ఉంది, వైఎస్ విజయమ్మ. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డితో రాజకీయ పోరాటం చేస్తూ ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక సార్లు గెలిచినటువంటి ఒక ప్రజానాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యగా గావించబడ్డాడు. ఆ కుటుంబం న్యాయ పోరాటం చేసుకుంటా ఉంది ఒంటరిగా. పాపం ఆమె కూతురు అంటే ఆయన కూతురు సునీతమ్మ. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అన్యాయం చేస్తాడు అనేటువంటిది. మళ్ళీ ఆయన పేరు వాడుకునే రాజకీయం చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఊ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరును పాడు చేశాడు, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టాడు, ఆయన పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం. సో మీ కామెంట్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.